మేము ఇప్పుడే కోయిదా గ్రామంలోకి ఎంట్రీ అయ్యాము. సో మా ఫ్రెండ్ ఒక పరిచయం అయ్యాడు కోయిదా గ్రామంలో. ఇతని పేరు రామిరెడ్డి. మాకు చేపలు తీసుకొని చేపలు వండించే కార్యక్రమం ఇతనికి అప్పచెప్పాము. రామిరెడ్డి ఇక్కడేనా? కారు అటు వెళ్ళాలా? ఓకే రామిరెడ్డి, కారు ఇటు వెళ్ళమని చెప్పాడు రామిరెడ్డి. గోదావరి ఇప్పుడు చూడలే రామిరెడ్డి, కింద మెట్లు దిగితే గోదావరి. మెట్లు దిగితే ఒక హాఫ్ అన్ అవర్, మెట్లు ఎక్కితే ఒక హాఫ్ అన్ అవర్. ముందు మనం చేపల దగ్గరికి వెళ్దాం. ఆ చేపలు తీసుకొని ఆ వండే టైంలో మనం ఆ గోదావరి అందాలు, ఆ గోదావరి దగ్గర కూర్చుని ఆ చేపల పులుసు. మేము ఏం చేస్తున్నాం అంటే ఫ్రెండ్స్, ఇవాళ మేము కొన్న వాళ్ళ దగ్గర చేపలు కూడా వండిచ్చేసి వాళ్ళ టేస్ట్ని ఆస్వాదిద్దామని మేము ఈ కోయిదా గ్రామానికి ఇచ్చేసాము. సో వీళ్ళు ఏజెన్సీ ఫుడ్, వీళ్ళు ఏ మసాలా వాడరు. అల్లం, వెల్లుల్లి, చింతపండు, 4 టమాటాలు వేసి అలా మొత్తం ఒకే చేపలు కలిపి పొయ్యి మీద పెట్టి ఆ పొయ్యి మంచి మంట బాగా పెట్టి ఉడుకుతూ 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 మళ్ళీ దాన్ని సిమ్లో పెట్టి. ఇదంతా కోయిదా గ్రామంలో పెద్ద సూపర్ మార్కెట్ ఇది వీళ్ళకి. సో మనకి అయితే కొంచెం చిన్నగా కనబడుతుంది, కానీ ఇదిగోండి గోదావరి. ఫ్రెండ్స్, మీకు గోదావరి కొంచెం చిన్నగా కనబడుతుంది కానీ చాలా చూడండి ఎంత అందంగా ఉందో. నీలం రంగుల్లో గోదావరి మెట్లు. సీని గారు చాలా డేంజరస్ సార్ ఇది. సో ఆ పక్కన ఉంది చూసారా, గోదావరి అవతల శ్రీరామగిరి. రామిరెడ్డి మా కోసం వెయిట్ చేస్తున్నాడు. మేము ఇప్పుడు నెక్స్ట్ కర్తవ్యం రామిరెడ్డితో పాటు వెళ్ళి చేపలు, మనకి ఏ చేపలు కావాలి గోదావరిలో, పండుకప్ప, బొచ్చ, ఇలాంటి దీంట్లో గోదావరికి సంబంధించిన చేపలు చాలా ఉంటాయి. ఆ చేపలను చూసుకొని మా రామిరెడ్డి చెప్పినట్టు ఆ చేపల కూరను వండించుకొని చేసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచిది ఉంటుంది, వెయిట్ చేయండి ఫ్రెండ్స్.